నాకైతే మజా వచ్చిందన్న. తమ్ముడు కాదు భయ్య, నిన్న వచ్చి అన్నారు మరి. ఆల్రెడీ ఎంజాయ్ చేశాను. 2 years బ్యాకే సేమ్ తమ్ముడు రిలీజ్ చేశారు. ఇక్కడ టికెట్లు దొరకలేదని ప్రసాద్ వరకు వెళ్ళొచ్చి సినిమా చూసా. ఇప్పుడు దీంట్లోనే వచ్చే దేవిలోకి ఎంజాయ్ చేసా బాగా. ఇప్పుడైతే చాలా హ్యాపీ. అసలు ఎమ్మెల్యే వరకు ఆపేస్తారు అనుకున్నాం కానీ డిప్యూటీ సీఎం ఇస్తే చాలా హ్యాపీనే. అసలు 21కి 21 వచ్చాయి. ఫుల్ హ్యాపీ. అసలు నాకు చాలా మంది వైసీపీ వాళ్ళు చెప్పారు కదా ఎమ్మెల్యే కూడా అవ్వలేవు. అసలు గేట్ కూడా దాటినామన్నారు. ఇప్పుడు గుద్దుకుంటూ వెళ్తాడు గేట్ని అంతే. నెక్స్ట్ ఓజీ ఉంది. ఓజీకి వెయిటింగ్. పోస్ట్ పోన్ అంటున్నారు. మరి చూడాలి మరి ఏంటో ఓజీ కథ. అసలు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తేనే పక్కన ఏం జరిగినా మనకు అసలు తెలియదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారినే చూస్తుంటాం అసలు అంతే అన్నది. మూవీ సూపర్ అన్న. సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ రావడం చాలా మంచిది ఏపీకి. ఎందుకంటే చాలా వరకు బాగా డెవలప్ అవుతాయని తెలిసింది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఓడిపోయి తన కష్టాన్ని ఎంతో వాస్తవించి ప్రోత్సహించి వచ్చాడు. కానీ వైసీపీ నాయకులు గెలవలేరు అన్నారు. ఎవరు సపోర్ట్ లేకుండా ఓన్గా ఏకంగా వచ్చాడు. ఏపీలో నిలబడ్డాడు. పిఠాపురంలో ఎమ్మెల్యే అయ్యాడు. తనకి రాజకీయం అవసరం లేదన్న. కానీ జనాల్లో అతను మంచిగా స్ఫూర్తిని ఉంచాలని కొనగరగా ఉంచాడు. ఎప్పుడు మన గుండెల్లో డిప్యూటీ సీఎం అయ్యారు. చాలా వరకు హ్యాపీగా ఉందన్న. ఫ్యాన్స్ పరంగా చాలా వరకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. టికెట్లు కూడా దొరకలేదు. 5 నిమిషాల్లో ఫుల్ అయిపోయి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ లేవు ఇక్కడ లేవు. చుట్టూ తిరిగి ఎలా అయినా చూడాలని ఇక్కడికి వచ్చి ఫ్యాన్స్ పరంగా బాగా చూసాము. ఫుల్ సంతోషం అన్న. ఆయన డిప్యూటీ తీసుకున్నా, హోం మంత్రి తీసుకున్నా వేసుకున్నా మాకు సంతోషం. మా దేవుడు మాకు వచ్చిండు. ఫుల్ సంతోషం మాకైతే. కొన్ని లుచ్చన కొడుకులు మాట్లాడతారు మాటలు. మా దేవుడు మొగోన్ లాగా గెలుపు చూపించిండు. ఎవరిని సవాల్ చేయలే. మొగోన్ లాగా గెలుపు చూపించిండు. పవర్ స్టార్ జిందాబాద్ జిందాబాద్. పవర్ స్టార్ జిందాబాద్ జిందాబాద్. పవర్ స్టార్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. పవర్ స్టార్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. పవర్ స్టార్ జిందాబాద్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం అయ్యాక మన ఎంజాయ్ ఎట్లా ఉన్నది? మా ఎంజాయ్ మనం చెప్పలేమన్నా. సినిమా ఇచ్చిన అయ్యకున్నా డిప్యూటీ సీఎం అయినా కాకపోయినా మా అభిమానం ఆయనకు వేరే. సినిమా రిలీజ్ అయిందా డిప్యూటీ సీఎం అయిందా కాదు. చిన్నప్పటికెళ్ళి చూసుకుంటూ పెరిగినాం. ఆ అభిమానం మా సొంతం అంతే. ఇక దాన్ని ఎవ్వరేం చేయలేమన్నా. సస్తే కనుక మారుతేమో కానీ అయితే మా ఇదే జై పవర్ స్టార్. రెండు సినిమాలు ఉన్నాయి. ఆకలి మీద ఉన్నాము. 2 సినిమాలు ఉన్నాయి. ఆకలి మీద ఉన్నాము. ఇట్లా మా ఊరు పిఠాపురం బ్రో. నేను యాక్చువల్గా మాకన్నా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ. లైక్ అందరూ పిఠాపురం తాలూకా అంటున్నారు. సో చాలా గర్వంగా ఉందన్నమాట. సో ప్రౌడ్ పిఠాపురం అండ్ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. లైక్ నేను మొన్నటి వరకు అక్కడే ఉన్నా అన్న. ఇంకా రాలేదన్న. సో వస్తారని చూస్తున్నా. 20th ఎప్పుడు వస్తారన్నారు. సో వచ్చిన రాగానే మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి అక్కడ. చాలా ప్రౌడ్గా ఉందన్న. లైక్ మేము పిఠాపురం కదా. ముందు 2009లో కూడా ప్రజారాజ్యం గెలిచింది అక్కడ. సో అందరూ మెగా ఫ్యాన్సే ఉంటారు అక్కడ. మెగా ఫ్యాన్స్. పిఠాపురం అడ్డా, జనసేన అడ్డా. ఎస్ యా అన్న. చాలా ప్రౌడ్గా ఉందన్న. చాలా ప్రౌడ్గా ఉంది. యా థ్యాంక్ యూ అన్న. లైక్ బ్యాక్ టు బ్యాక్ లింకారా వచ్చింది మనకి. సో లక్కీ చార్మ్ అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాం. ఓజీ ఉంది. నెక్స్ట్ అన్నీ ఉన్నాయి. సో బ్యాక్ హరిహర వీరమల్లి ఇవన్నీ ఉన్నాయి. వరుసగా బ్యాక్ టు బ్యాక్ కొడుతున్నాం అన్న. డివైసీఎం ఎస్ అన్న. ఎస్ లైక్ మా ఇంట్లో లైక్ మీరు ఎవరిని అడిగినా సరే పిఠాపురం నుంచి మా తాతగారి దగ్గర నుంచి, మా అమ్మగారి దగ్గర నుంచి, మా నాన్న మొత్తం అందరూ మెగా ఫ్యాన్స్. అందరూ కరుడు కట్టిన చిరంజీవి ఫ్యాన్స్ మేమందరం. సో ఆయన సాధించలేనిది ఈయన సాధించడం చాలా గర్వంగా ఉందన్న. లైక్ యూ కెన్ సీ ఇన్ మై ఐస్. ఎస్ అప్పుడు నిజంగా నాకు అలా నీళ్ళు వచ్చాయన్న. నాకేం తెలియలేదు. ఇప్పుడు ఆడడం మనం అలాంటిది
మనకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. థ్యాంక్స్. ఎస్ చూసా అన్న, నేను అది కూడా చూసా. బట్ అది ఒక రెస్పెక్ట్ అన్న, లైక్ డ్యూ రెస్పెక్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. అన్నుడు కాదు ఇప్పటి నుంచి పవన్ అన్న అనాలా, పవన్ అన్న అని మాత్రం అనాలా. మా వదిన పాపం ఓడిపోయింది, మా వదిన ఓడిపోయింది ఇప్పుడు. కాకపోతే ఎవరు వస్తే వచ్చినా వేస్తే రాకపోయినా వేస్తే ఆడ రూలింగ్ ఒకటే ఉంటాడు. ఫస్ట్ మా పవన్ కళ్యాణ్ అన్న, నెక్స్ట్ ఈయనే సపోర్ట్ తీసుకొని ఎవరైతే గెలిచిరో అక్కడ మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉంటాడు. ఇక మనకి ఒకటి ఎమ్మెల్యే కూడా అవ్వలేరు అని చెప్పి ఈసారి కూడా చెప్పారు కదా, మరి డిప్యూటీ సీఎం అయ్యారు కదా. అది ఎత్తిన ప్రతి ఒక్క వేలు మూసుకొని కూర్చున్నాయి, ఒర్రిన ప్రతి ఒక్క గొంతు కట్ అయిపోయింది. అది ఎవరెవరు మన డైమండ్ రాణి రోజక్క, మా శ్యామలక్క, ఇంకెవరు ఉన్నారు దానక్క, దాంతో సంబంధం లేదు దానికి. మన గుట్కా రాయుడు కాదు, ఇప్పుడు ఎవరెవరు వైజాగ్ బీచ్ వస్తుంది నాతోని. శ్రీరెడ్డి వెయిట్ చేస్తుంది ఆడ, బట్టలు తిరుగుతా అన్నది, ఇంకా అయితే రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాం. శ్రీరెడ్డి ఎక్కడున్నారు? వైజాగ్ ఆర్కే బీచ్కి రావాలి. అందరు ఆకలి మీద ఉన్నారు, తినేస్తారు. నీ ఇష్టం వల్ల కనబడలేదు కదా నువ్వు కథ మాడికి మాట. అది సంగతి. ఒకటే నాకు సింపుల్ బాత్ చెప్పి మరి చేసిండు, ఇది ఒకటి ఒప్పుకోరు అందరు. ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడిండో, దేనికోసం అయితే వెయిట్ చేసిండో, ఇవాళ దినం అది సాధించిండు, సాధించి చూపెట్టిండు. అపోజిషన్ పార్టీ మొత్తం కొలాబ్స్ అయిపోయింది. వై నాట్ 175 అంటే ఎవరానికి ఇచ్చేది 175? దేనికి రా? ఇది 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన డిప్యూటీ సీఎం మళ్ళీ పోరాడుతా అంటున్నాడు కదా, మళ్ళీ గెలుస్తా అంటున్నాడు. మళ్ళీ పోరాడితే మళ్ళా అది ఒక ప్లేట్లో అన్నం ఇట్లా అంటారు ఇస్తావా, మళ్ళీ గవే తిరగాల, గవేయాలి తప్ప ఇంక అంతకుమించి ఏం కాదు. వన్స్ రూలింగ్ పార్టీకి వచ్చిండు, మా అన్న రూలింగ్ పార్టీకి వచ్చిండు. ఇప్పటి నుంచి ఆంధ్ర హిస్టరీ వేరేగా ఉంటుంది. ఆంధ్ర బాగుపడుతుంది ఇప్పటి నుంచి. బీయింగ్ ఏ తెలంగాణ బిడ్డ అని ఏం చెప్తున్నా, ఇప్పటి నుంచి ఆంధ్ర వేరే అభిమానం ఉంటుంది. కాకపోతే అక్కడ వేరే లెక్క అయింది, వేరే మొత్తం వేరేగానే అయిపోయింది. వన్స్ అన్న అడుగు పెట్టిన అసెంబ్లీలో ప్రతి ఒక్కరు మూసుకొని కూర్చొని చెప్పండి అన్న నినాలు తప్ప ఏ ఒక్క నోరు లేవద్దు. అక్కడ నోరు లేచిందా నీ గొంతు పోతుంది. చలో, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందన్న, సూపర్ ఉందన్న. రిలీజ్కి అడగడం ఉందన్న, అదిరిపోద్ది మరి, మామూలుగా ఉండదన్న. ఇంకోటి ఏంటంటే ఏపీలో ఎమ్మెల్యే సెలబ్రేషన్స్ ఇక్కడ మేము తమ్ముడు రిలీజ్ మూవీతో సెలబ్రేట్ చేసుకున్నాం అన్న. చాలా చాలా సంతోషంగా 10 years హార్డ్ వర్క్ కదా, చాలా హ్యాపీగా ఉంది. అక్కడ పోస్ట్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం తమ్ముడు రిలీజ్ వస్తుంది. చాలా బాగా అనిపించింది, అన్ని కరెక్ట్గా సింక్ అవుతున్నాయి. ఎమ్మెల్యే అవ్వడం, తమ్ముడు రిలీజ్ అవ్వడం అన్ని బాగున్నాయి. బాబులకే బాబు, బాబులకే బాబు, మామూలుగా ఉండదు. మీరు చూసిన ఒకసారి అది తిప్పండి అన్న, కెమెరా అది తిప్పండి, అది చూపించండి మొత్తం. సూపర్ 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 అన్న, సూపర్. ఎలక్షన్ తర్వాత వచ్చిన మాకు ఫస్ట్ పండగ, మొదటి పండగ సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అది మొత్తం ఇక్కడ తీరిపోయింది. ఇక సూపర్. బాగుంది, ఫీలింగ్ బాగుంది. అంత ఆనందాన్ని కలిగిస్తుంది అంతే. ఈసారి జగన్ గారికి పలుగురు పగిలిపోతే, తమ్ముడికి ఏంటంటే నెక్స్ట్ ఓజీ వస్తుంది భయ్య. తమ్ముడే ఈ లెవెల్లో ఉంటే ఓజీ ఇట్లా హైప్ పెట్టి పోతారు భయ్య, అసలు మామూలుగా లేదు. అసలు నాకైతే మొత్తం రెస్పాన్స్ భయ్య. ఈ సినిమా నేను పుట్లాంటి సినిమా వచ్చినప్పుడు చూశాను, సూపర్ రెస్పాన్స్, హై లెవెల్ పిచ్చెక్కిపోయింది సినిమా చూస్తే అన్న. తమ్ముడు ఈ రేంజ్ ఉంటుంది, నెక్స్ట్ ఓజీ వస్తుంది, గబ్బర్ సింగ్ రిలీజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య, అంతే. ఎమ్మెల్యేగా సీఎం నెక్స్ట్ పిఎం కూడా చెప్పలేము, అది మన కాడ. పవన్ స్టార్ సీఎం పిఎం పక్కా అయితే అన్న, అది షూర్. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ లెవెల్ ఎప్పుడు ఒకలానే ఉంటుంది, సూపర్ గా ఉంటుంది. అవును, ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ. సూపర్ గా ఉంది, చెప్తున్నాను కదా, అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట. రిలీజ్ అనేది చాలా హ్యాపీ. ఇప్పుడు సూపర్ గా ఉంది అసలు, కంప్లీట్ అసలు ప్రతి సాంగ్ కి కానీ ప్రతి దానికి కానీ కంప్లీట్ అరుపులు ఫుల్ గా ఉంది అనమాట. మళ్ళీ చూడడానికి చాలా హ్యాపీగా ఉంది.
యా 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 మేము చాలా రిలీజ్కి వచ్చాం, తొలి ప్రేమకు కూడా వచ్చాం. సేమ్ ఎట్లా ఎంజాయ్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా సరే ప్రతిదీ పవన్ కళ్యాణ్ ఆ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఇంకేం అవసరం యా. ఇంకప్పుడు ఇంకా చెప్పక్కర్లా, నెక్స్ట్ లెవెల్ అనమాట. యా థ్యాంక్ యూ. సారీ చూస్తా రీ రిలీజ్ మా అన్న సినిమా ఎన్నిసార్లైనా చూసినా మాకు తెలియదు. పవర్ స్టార్ హార్ట్ ఫ్యాన్ నేను. అప్పటికి అంతే, ఆయన క్రేజ్ తగ్గదు, క్రాస్ తగ్గేదా లేదు. అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు అన్నారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఎలా అనిపిస్తుంది? ఆయన పవర్ ఎక్కడున్నదో అక్కడే చూపించాడు. అప్పుడు పవర్ చూపించాలనుకుంటుంది, ఈ పవర్ చూపించాడు. అందుకే సీఎంకి డబల్ అయ్యాడు. చాలు, అది మాకు సంతోషం. మళ్ళీ ఇప్పుడు కాకపోయినా సీఎం అవుతాడు. ఇప్పుడైతే డిప్యూటీ సీఎం చాలు. జగన్ బాని ఊడిపోయింది ఏడుకాడికి, జగన్ గారి జైలుకే. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి నేను కట్టకాలే వరకు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉంటాను. జై జనసేన, జై పవర్ స్టార్. సీన్లు ఎవ్వరు లేడు, సీట్లలో ఎవరు లేరు, మొత్తం స్క్రీన్ దగ్గరనే. కానీ పిఠాపురంకి వెళ్ళాలి బ్రో, ఒక్కసారి కలవాలి పవన్ కళ్యాణ్. ఇది అయితే మంచి ఎక్స్పీరియన్స్ బ్రో. కాకపోతే ఓజీ కోసం వెయిటింగ్ బ్రో. ఓజీకి మాత్రం బయట అంబులెన్స్లను పెట్టాలి, ఎందుకంటే ఆ బీజేఎంస్కి ఉండరు, ఎవరు ఉండరు. హార్ట్ అటాక్ వచ్చి పోతారు ఆ బీజేఎంకి. సుజిత్ గారు బాగా ఇచ్చేశారు. చెయ్యకపోయినా ఆయనకు మాకు ఈ రిలీజులు చాలు, కొత్త మూవీస్ అవసరం లేదు. రికార్డులు తిరగొట్టాలంటే ఈ రిలీజులు చాలు, మాకు అవసరం లేదు. సినిమా చూడకుండా చేయకుండా అవసరం లేదు. హైదరాబాద్లో ఎందుకు వచ్చాం మేము? అసలు పిఠాపురంలో బతికేది ఉండే, అసలు పుట్టేది ఉండే అని చెప్పేసి మా ఫీలింగ్ ఉన్నది. కానీ పిఠాపురం అయితే ఒక రేంజ్లో ఉన్నది. పొలిటికల్గా అది సీఎం కాకముందుకే ఎంతో చేసిండు, ఇప్పుడు సీఎం అయిండు, డిప్యూటీ సీఎం అయిండు, ఇంకెంత చేస్తాడో ఆలోచిస్తున్నాం. ఇప్పటివరకే చాలా చేసిండు, ఇంకా చాలా బాగా చేస్తాడు అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. రీ రిలీజ్ తర్వాత ఇది పండగ, అందరు ప్రతి ఒక్కరికి, జన సైనికులకి, ఫ్యాన్స్కి, అందరికి పండగ ఇది. సినిమాలు చేసినా చేయకపోయినా రీ రిలీజ్ వస్తే చాలు, సరిపోతాయి మాకు, అంతే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా సైడ్ అయితే జనసేన నుంచి ఉంది, ఎంపీ వల్లంనేని బాలశౌరి గారు, ఆయన నుంచోబెట్టాం, గెలిచారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దాంతోపాటు ఇంకా 4 మినిస్టర్లు ఇచ్చినందుకు మేము అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. తను ఏదైతే కోరుకుంటున్నారో అదే 10 years తర్వాత తన సంకల్పం గట్టిగా కోరుతున్నారు. జై జనసేన. దాన్ని మేము మాటల్లో చెప్పలేమన్నా, అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము కూడా ఆంధ్ర నుంచి ఇట్లా వచ్చాము, మరి మూవీ రాసాం, సెలబ్రేషన్స్ అన్నీ చూద్దామని వచ్చాము. చాలా హ్యాపీగా ఉందన్న. పక్కా తీస్తారన్న మూవీస్, పార్టీ అన్నీ మరి నడపాలి కాబట్టి కంపల్సరీ ఇయర్లో మూవీ అయినా రావాలని ఫ్యాన్స్ నుంచి మేము చాలా కోరుకుంటున్నాము. అది థ్యాంక్ యూ అన్న.